బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకల ఆరోపణలు, విద్యార్థుల నిరసనలు ఉధృతం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ పరిణామం దేశ రాజకీయాల్లోనూ విద్యారంగంలోనూ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లుగా అధికారిక ప్రకటన వెలువడింది. వివరాలేంటి? కూడా చెప్పుకోవచ్చు. జ్యోతి, ఎట్టకేలకు కాక్రోచ్ జనతా పార్టీ ఇటు విద్యార్థుల పోరాటం ఫలించిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టినటువంటి పరిస్థితి నెలకొంది. నీట్ వ్యవహారంలో లీకేజ్ నేపథ్యంలో అనేక మంది విద్యార్థులు చనిపోయారు. ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తూ ధర్నా కూడా చేపట్టినటువంటి పరిస్థితి నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ కూడా చేసినటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. అయితే మరికొద్ది సేపట్లోనే కేంద్రంలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులతోటి కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య ఒక సమావేశం ఉండేది. కానీ ఆ లోపే ధర్మేంద్ర ప్రధాన్ ఒక 2 పేజీల లేఖను కూడా ట్వీట్ కూడా చేయడం జరిగింది. తాను బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నాను. ఎప్పుడైతే ఈ నీట్ వ్యవహారం సంబంధించినటువంటి అంశాలు తెరపైకి వచ్చినప్పటి నుంచి కూడా కొంత విచారణ కూడా వ్యక్తం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. విద్యార్థుల వెంట కేంద్ర ప్రభుత్వం ఉంది, బీజేపీ కూడా ఎప్పటికీ విద్యార్థులతోటే ఉంటుందని చెప్పేసి కూడా ధర్మేంద్ర ప్రధాన్ ఆ లేఖలో స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ దాదాపు 25 రోజుల పైగానే ఆందోళన కూడా చేపట్టడం జరిగింది. అభిజిత్ దీప్కే అమెరికా నుంచి ఢిల్లీకి వచ్చి ధర్నా కూడా చేపట్టారు. నీట్ సంబంధించినటువంటి విషయాల్లో అనేక మంది విద్యార్థులు చనిపోతున్నారు, వారి కుటుంబాలకి న్యాయం జరగాలి, వారికి కోటి రూపాయలు కూడా చెల్లించాలని చెప్పేసి కూడా అభిజిత్ దీప్కే కూడా డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఇటు కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపుకి దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థి సంఘాలతో పాటు విద్యార్థులు, అనేక మంది సోషల్ యాక్టివిటీస్తో పాటు అనేక మంది రాజకీయ నేతలందరూ కూడా వీరికి మద్దతు తెలిపేందుకు ఢిల్లీకి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ నెల 20వ తేదీన కాక్రోచ్ జనతా పార్టీ చలో సంసద్ కూడా పిలుపుని ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సంసద్కి పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు విద్యార్థులందరూ ఢిల్లీ కూడా చేరుకున్నారు. పోలీసులు లాఠీ చార్జ్ కూడా జరిపారు. ఒకరిపై ఒకరు రాళ్ళు రూకున్నటువంటి సందర్భం నెలకొంది. అనేక మందిపై కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి నెలకొన్నాయి. కాబట్టి ప్రస్తుతం కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్స్ అనేది కూడా నెరవేర్చినట్టు కూడా మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే కేంద్ర మంత్రులతోటి ఈ 2 సార్లు సమావేశం కూడా అయ్యారు, చర్చలు జరిగాయి. కానీ ఆ చర్చలు విఫలమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కాక్రోచ్ జనతా పార్టీ 3 డిమాండ్లు కూడా పెట్టడం జరిగింది. ఒకటి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి కూడా డిమాండ్స్ కూడా పెట్టడం జరిగింది. రెండోది, చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకి ₹1 నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పేసి, ఆ పరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా వారికి ఆ డిమాండ్స్ కూడా పెట్టడం జరిగింది. మూడో డిమాండ్, వీటి పెట్టినటువంటి కేసులు అంటే ఈ నెల 20వ తారీఖున పెద్ద ఎత్తున కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలో అనేక మంది విద్యార్థులు ఈ ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చారు. వారిపై క్రిమినల్ కేసులు కూడా పెట్టారు. ఆ కేసులన్నీ కూడా ఎత్తివేయాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ కూడా చేసినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. అయితే ఈ పెట్టినటువంటి 3 డిమాండ్లకి 2 డిమాండ్లకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దాని తర్వాత 3వ డిమాండ్పై కొంత విద్యాశాఖలో సంస్కరణలు తీసుకొస్తామని చెప్పేసి కూడా ఇటు జేపీ నడ్డాతో పాటు జితేంద్ర సింగ్
ఇటు కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా వారికి చెప్పినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ఈ విఫలం కావడంతో ఇంకా ఆందోళన ఉధృతం చేస్తాము, చలో సంసద్ 2.0కి పిలుపునిస్తామని చెప్పేసి కాంగ్రెస్ జనతా పార్టీలో కొంత చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా కొంత దిగొచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఇది మొదటిసారి అంటే ఒక పేపర్ లీక్ సంబంధించినటువంటి విషయం ఇంత పెద్ద ఆందోళన జరగడము, పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టడము, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఒక్క రాష్ట్రంగా 2 రాష్ట్రంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఈ నీట్ లీకేజ్ సంబంధించినటువంటి వ్యవహారంపై పెద్ద ఎత్తున విద్యార్థులందరూ కూడా రోడ్డుపైకి వచ్చి బైఠాయించినటువంటి పరిస్థితి నెలకొంది. తాజాగా ఈరోజు బీహార్తో పాటు నాగ్పూర్, మధ్యప్రదేశ్ ఆ రాష్ట్రాలతో పాటు కేరళలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరిగినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున పోలీసులు విద్యార్థుల మధ్య లాఠీ చార్జ్ కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. అనేక ప్రాంతాల్లో కొంత విధ్వంసమైనటువంటి పరిస్థితి కూడా నెలకొన్నాయి. కాబట్టి ఇంకా కొంత సిచ్యువేషన్ వేరేగా మారుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించిన తర్వాతనే ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలని చెప్పేసి కూడా ప్రధాని మోడీ చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ధర్మేంద్ర ప్రధాన్ కొద్దిసేపటి క్రితమే రాజీనామా లేఖని తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ కూడా చేశారు. అందులో 2 పేజీల్లో పూర్తి స్థాయిలో జరిగినటువంటి పరిస్థితులు, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది, ఏ విధంగా సంస్కరణలు చేపడుతుంది, ఏ విధంగా ప్రజల కోసం ఏ విధంగా ఉంటుంది, విద్యార్థుల అండగా కేంద్ర ప్రభుత్వం కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఆ లేఖలో పూర్తి స్థాయిలో ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఎట్టకేలకు ఈరోజు కాంగ్రెస్ జనతా పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ధర్నాను కూడా విరమించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే అంటే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఉన్నటువంటి టాల్స్టాయ్ మార్గంలో పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరిగాయి. విద్యార్థులతో పాటు పోలీసుల మధ్య రాళ్ళు రూకున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఇంకా హై టెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి పరిణామాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి సమాచారం కూడా అందించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ అంశాలని పరిగణన తీసుకున్న తర్వాతనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి రాజీనామా చేసినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే గతంలోనే మనం అనేక ప్రాంతాలు చూసాం. అంటే గతంలోనే నల్ల చట్టాలకు సంబంధించినటువంటి బిల్ కూడా చూసాము. ఆ సమయంలో పెద్ద ఎత్తున పంజాబ్ సరిహద్దులో ఉన్నటువంటి ఈ సింగ్ బార్డర్లో పెద్ద ఎత్తున రైతులు ఉద్యమించారు, పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ఆ సిచ్యువేషన్ కేవలం ఢిల్లీ సరిహద్దులో జరిగింది. కానీ ఈ కాంగ్రెస్ జనతా పార్టీ చేపట్టినటువంటి ఈ యొక్క ఆందోళనలు ఢిల్లీ నడిబొట్టున జరగడము, పెద్ద ఎత్తున ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడము, దాంతోపాటు మెట్రో స్టేషన్స్ దాదాపు జంతర్ మంతర్ చుట్టుపక్కల ఉన్నటువంటి 18 మెట్రో స్టేషన్స్ కూడా తాత్కాలికంగా నిలిపివేయడము. ఎందుకంటే పెద్ద ఎత్తున మద్దతు తెలిపేందుకు విద్యార్థులతో పాటు అనేక మంది మద్దతుదారులు, పొలిటీషియన్స్ అందరూ కూడా ఢిల్లీ జంతర్ మంతర్కు చేరుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు శనివారం, రేపు ఆదివారం ప్రతి ఒక్కరికి సెలవు ఉంటుంది. కాబట్టి ఆ సెలవు ప్రాంతంలోనే అనేక ప్రాంతాల నుంచి స్వయంగా రైళ్ల మార్గం కావచ్చు, కొంతమంది ఈ ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు ఇటు పంజాబ్ కావచ్చు, హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఇటు ఇంకా హర్యానా కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, చండీగఢ్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున స్వయంగా వారి వాహనాలపైనే ఈ యొక్క కాంగ్రెస్ జనతా పార్టీకి మద్దతు తెలిపేందుకు వారు ఢిల్లీ కూడా చేరుకుంటారు. ఇంకా కొంత ఉద్రిక్తంగా మారేటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా భావించినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఎట్టకేలకు రాజీనామా కూడా చేయడం జరిగింది. జ్యోతి, అయితే ఈ రాజీనామాతో ఈ నిరసనకి తాత్కాలికంగా విరమించే పరిస్థితి వచ్చింది అనుకోవచ్చా? మిగిలిన ఆ ఒక్క డిమాండ్ మీద క్లారిటీ వచ్చే వరకు సీజేపీ దీన్ని కొనసాగిస్తుందా? అయితే ఈ రాజీనామాతో ఈ నిరసనకి తాత్కాలికంగా విరమించే పరిస్థితి వచ్చింది అనుకోవచ్చా? మిగిలిన ఆ ఒక్క డిమాండ్ మీద క్లారిటీ వచ్చే వరకు సీజేపీ దీన్ని కొనసాగిస్తుందా? ఎస్, ఖచ్చితంగా. అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ జనతా పార్టీ కావచ్చు, వారికి మద్దతు తెలుపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకా కొన్ని పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. వాటికి పూర్తి స్థాయిలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి ఆ డిమాండ్ మాత్రమే పెట్టడం జరిగింది. మిగతా 2 డిమాండ్లకి ఆ కేంద్ర ప్రభుత్వం మొదటిగానే వారికి సరే అని కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో కాంగ్రెస్ జనతా పార్టీ ఈ యొక్క ఉద్యమాన్ని కూడా విరమించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రేపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి కూడా ఈ యొక్క పిలుపును కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంత ఆందోళన జరిగేటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి కూడా పోలీసులు భావించారు. ఎందుకంటే కాంగ్రెస్ జనతా పార్టీ ఎప్పుడైతే ఢిల్లీలో ధర్నాకి పిలుపునిచ్చినటువంటి సమయంలో పెద్ద ఎత్తున పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఇటు ఢిల్లీ పోలీసులతో పాటు అదనపు బలగాలు కూడా పెద్ద ఎత్తున ఢిల్లీ కూడా చేరుకోవడం జరిగింది. ఈ 2-3 రోజుల నుంచి అంటే
ఈ 20 తారీఖున ఎప్పుడైతే చలో సంసద్ పిలిపించిన తర్వాత కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. దాని తర్వాత ఇంకా ఆందోళనలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పోలీసులకి సమాచారం కూడా అందింది. ఈ నేపథ్యంలోనే ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్రానికి ఈ యొక్క సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే ఇటు ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి భద్రతా బలగాలందరూ పోలీస్ బలగాలందరినీ కూడా ఇటు ఢిల్లీకి కూడా పిలిపించినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. అనేక ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు కూడా చేస్తున్నారు. స్వయంగా ఇటు ఢిల్లీలో జంతర్ మంతర్ చుట్టుపక్కల దాదాపు ఈరోజు ఉదయం వరకు కిలోమీటర్న్నర లోపు ఇంటర్నెట్ సేవలు పూర్తి స్థాయిలో నిలిపివేశారు. కానీ ఈరోజు ఉదయం నుంచి దాదాపు 2.5 నుంచి 3.4 కిలోమీటర్ల మేర ఇంటర్నెట్ సర్వీసులు కూడా పూర్తి స్థాయిలో నిలిపివేసినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఎందుకంటే ఎక్కువగా కాక్రోచ్ జనతా పార్టీ ఈ యొక్క సోషల్ మీడియానే ఉపయోగిస్తుంది. ఆ సోషల్ మీడియాల ద్వారా ఎక్కువగా మెసేజ్లు పంపడం కానీ వారికి ఉన్నటువంటి వీడియోస్ని ఎక్కువగా పబ్లిసిటీ చేస్తున్నారనేది కాదు, దానికి సంబంధించినటువంటి విషయాలు పూర్తి స్థాయిలో వివరించి ప్రజలకి చెప్పాలి, ఎన్జీలోకి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా ప్రధాని మోడీ స్వయంగా కేంద్ర మంత్రులకి ఈ యొక్క దిశానిర్దేశం కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి స్వయంగా ప్రధాని మోడీ 2 సార్లు మొన్న రాత్రి 11:30-12 గంటల ప్రాంతాల్లో ఒక వీడియోని విడుదల చేశారు. నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలోనే మరొక వీడియోని కూడా విడుదల చేశారు. ఆ వీడియోని కూడా ఇన్స్టాగ్రామ్లో విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి ఇప్పుడు అంటే సెంట్రల్ ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ప్రజలకి యువతకి దగ్గర అయ్యేటువంటి విధంగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొంత అలర్ట్గా ఉంటూ ప్రజల ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అనేది చాలామంది చేయరని భావించారు. నిన్న స్వయంగా నిన్న జరిగినటువంటి క్యాబినెట్ బ్రీఫింగ్ తర్వాత చిట్ చాట్ కూడా జరిగింది. ఆ చిట్ చాట్లో ఈ రాజీనామా అనేది ఉండదు. ఒకవేళ రాజీనామా చేస్తే ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే అనేక విషయాలు కూడా జరుగుతాయి. ఒక ఉదాహరణ కూడా అశ్విని వైష్ణవ్ కూడా చెప్పడం జరిగింది. అంటే చిట్ చాట్ జరిగిన తర్వాత ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. అంటే వాతావరణం అంటే వర్షం పడకపోతే వాతావరణ శాఖ సంబంధించినటువంటి అధికారులు రాజీనామా చేయాలా, ఇటువంటి సిచ్యువేషన్ కూడా నెలకొంటాయనే విధంగా అశ్విని వైష్ణవ్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయరని చెప్పేసి అందరూ కూడా భావించారు. కేవలం ధర్మేంద్ర ప్రధాన్ శాఖను మారుస్తారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా జరిగాయి. కానీ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం శాఖను మార్చడంగా పూర్తి స్థాయిలో క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ధర్మేంద్ర ప్రధాన్ కొద్దిసేపు క్రితమే రాజీనామా కూడా చేస్తున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. నవీన్, సీజేపీ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిదీ మనకి సంచలనంగానే మారినటువంటి పరిస్థితి. అయితే ఈ దీక్షలతో ఎంతో పట్టుదలతో నిలబడింది. ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా చివరికి వారి ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో, అది కష్టతరమైన డిమాండ్ ఏదైతే ఉందో అది కూడా సాధ్యం చేసుకుంది సీజేపీ పార్టీ. సో ఈ విధంగా దేశవ్యాప్తంగా ఒక్క ఢిల్లీకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా